1977వ సంవత్సరంలో నాసా స్పేస్‌లోకి వోయేజర్ 1 అనే స్పేస్ క్రాఫ్ట్‌ని పంపింది. అయితే ఈ అంతరిక్ష నౌక మన సౌర కుటుంబాన్ని దాటి యూనివర్స్ లోతుల్లోకి వెళ్తున్న ఫస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్‌గా హిస్టరీలో నిలిచింది. అయితే ఈ వోయేజర్ 1లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదే గోల్డెన్ రికార్డ్. గోల్డెన్ రికార్డ్ అంటే గోల్డ్ ప్లేటెడ్ ఫోనోగ్రాఫ్. దాంట్లో మన భూమి నుండి గ్రీటింగ్స్, మ్యూజిక్స్, మనిషి యొక్క వాయిసెస్, యానిమల్ సౌండ్స్, మన ప్లానెట్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రికార్డ్ చేసి పెట్టారు. దీని వెనుకున్న థాట్ ఒకటే. భవిష్యత్తులో ఎవరైనా ఏలియన్ సివిలైజేషన్ కి ఈ స్పేస్ క్రాఫ్ట్ దొరికితే వాళ్ళు మన గురించి, మన భూమి గురించి తెలుసుకోవచ్చని. ఆ గోల్డెన్ రికార్డ్ లో మన గెలాక్టిక్ అడ్రస్ ని కూడా ఎంగ్రేవ్ చేశారు. కానీ ఈ ఐడియా బయటికి వచ్చిన తర్వాత పబ్లిక్ లో ఒక స్ట్రేంజ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. అదేంటంటే మనం మన ఎగ్జాక్ట్ లొకేషన్ ని యూనివర్స్ కి చెప్పడం అంత సేఫేనా కాదా అని. ఒకవేళ ఏలియన్ సివిలైజేషన్స్ హాస్టైల్ అయితే మనకు డేంజర్ ఉంటుందా? ఇలాంటి క్వశ్చన్స్ బయటికి వచ్చాయి. దీన్ని చూసి కొంతమంది సైంటిస్టులు కూడా కన్సర్న్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఒకవేళ ఈ గోల్డెన్ రికార్డ్ ఏలియన్స్ కి దొరికితే వాటిని మనకు మనమే ఇన్వైట్ చేసినట్టు కాదా అని. కానీ నాసా సైంటిస్టులు క్లియర్ గా చెప్పారు, ఈ వోయేజర్ 1 రీచ్ అయ్యే డిస్టెన్స్ లో లైఫ్ ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్. అయినా సరే ఈ గోల్డెన్ రికార్డ్ రీచ్ అయ్యే ఛాన్సెస్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో ఒకసారి ఉండొచ్చు. వన్ ఆఫ్ ద ఫేమస్ సైంటిస్ట్ అయిన కార్ల్ సాగన్ కూడా నమ్మింది ఇదే. ఈ గోల్డెన్ రికార్డ్ ని అంతరిక్షానికి పంపింది మన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ గురించి ఈ విశ్వానికి తెలపడానికి. ఈ అంతరిక్షంలో ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ స్పేస్ క్రాఫ్ట్ దొరికితే ఈ విశ్వంలో మేము కూడా ఉన్నామని వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడానికి. ఇప్పుడు ఈ వోయేజర్ 1 మన సోలార్ సిస్టమ్ ని దాటి ఇంటర్స్టెల్లార్ డీప్ స్పేస్ లోకి ట్రావెల్ చేస్తుంది. ఆ అంతరిక్ష నౌక ఎమిట్ చేస్తున్న సిగ్నల్స్ కూడా అక్కడ నుండి భూమి వరకు రావాలంటే చాలా లైట్ ఇయర్స్ పడుతుంది. ఫ్యూచర్ లోకి వెళ్ళ నిజంగా ఏలియన్స్ ఆ గోల్డెన్ రికార్డ్ ని చూసి భూమికి సిగ్నల్స్ పంపిస్తే అది చరిత్రలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీగా మారుతుంది.